శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మిథున రాశికి ద్వితీయ స్థానంలో కుజుడు రెట్రోగ్రేషన్లో మనం వెనక్కి తిరిగి వస్తాడు. ఆ రాశిలోకి బయలుదేరతాడు. 19వ తారీఖు కల్లా మన మిథునంలో ప్రవేశిస్తాడు. సో అక్కడ నుండి చూస్తే మిథునానికి చతుర్థంలో కేతు కనిపిస్తాడు, సప్తమంలో బుధుడు, అష్టంలో రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే భాగ్యంలో శుక్రుడు ప్లస్ శని యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంది. రాజ్యంలో రాహు, వ్యయంలో బృహస్పతి అనుగ్రహం కనిపిస్తుంది. ఇలా ఉన్న పరిస్థితుల్లో అంటే ఆర్థిక వ్యవహారానికి వచ్చేటప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నం చేయండి. 1-2 పూర్వాశ్రమంలో అంటే పూర్వకాలంలో అంటే ఒక 4-5 నెలల క్రితం ఏమైనా ప్రయత్నం చేసి ఉంటే అవి మళ్ళీ మీకు పిలిచే అవకాశాలు ఉంటాయి. అలా పిలిచినప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. హైకు ప్లానింగ్ అంతా చేసుకుని ప్రాపర్గా అప్పుడు ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయండి. కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే మీరు హైక్ ఏదో 30-40% పెరిగిందని అనుకుంటారు, కానీ క్యాలిక్యులేషన్స్ చూస్తే కొంచెం తేడా వస్తుంది. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఓకే అనుకుంటే ముందుకెళ్ళండి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఏదో టర్న్ బాగా పెరిగిపోతుంటే కనబడుతుంది. యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం న్యూట్రల్గా కనబడుతుంది. కానీ ఏదైనా ఒక మాయా ధనం అయితే కొంత వచ్చే అవకాశాలతో బాగా కనిపిస్తుంది. అలాగే మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవాళ్ళు మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యంలో పాల్గొంటారు, మధ్యవర్తిత్వం వహిస్తారు. అందులో కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి చక్కటి ఫలితాలు అయితే కనబడుతున్నాయి. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకైతే డబుల్ ధమాకా లాగా ఉంటుంది 15 రోజుల్లోనూ. అలాగే మనం తీసుకునేటప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకునేటప్పుడు అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ అగ్రికల్చర్, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వాటి మీద ట్రేడింగ్ చేయండి. లక్కీ నెంబర్ 6 చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మీకు. అలాగే మనకు అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, రైతాంగానికి మంచి చక్కటి ఫలితాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. శుభవార్తలు వింటారు. శుభమైన కార్యానికి మీరు చేసే ప్రయత్నాల్లో ముహూర్తాలు లేకపోయినప్పటికీ మీ ప్రయత్నాల్లో కొంత ఫలితం అయితే కనిపిస్తుంది. డెఫినెట్గా సక్సెస్ అది కనబడుతుంది. అలాగే భూమి పూజ లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్స్, అగ్రిమెంట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఫలితం చాలా బాగానే కనబడుతుంది. ఇక ఆరోగ్య విషయం వచ్చినప్పుడు ఆరోగ్య సంబంధించిన సమస్యలు ఒక రవి అష్టంలో ఉన్నాడని కొంచెం ఇబ్బంది, కొంత ప్రసరు అనిపిస్తుంది తప్ప అంతకన్నా వేరే ఏం లేదు. దాని గురించి పెద్ద కంగారు పడక్కలేదు. ఎందుకంటే మీకు అన్నిటిలో ముఖ్యమైనది అంటే రవి, శుక్రుడు వీళ్ళిద్దరూ ఒకదాన్ని వీక్షిస్తూ ఒక 3 రోజులు ఉంటారు. ఆ తర్వాత 19వ తారీఖు నుండి కుజుడు మళ్ళా మీ రాశిలో ప్రవేశిస్తాడు. మీరు ఒక అగ్నితత్వం గల ఆలోచనతో ఉంటారు. అలాగే మీకు అష్టంలో రవి ఉంటాడు. సో శరీరంలో ఒక అగ్ని, అష్టంలో ఒక అగ్ని, ఈ 2 కలుస్తూ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఒకరినొకరు వీక్షిస్తారు కూడా. అలా ఉన్నప్పుడు అంటే స్పాంటేనియస్గా రియాక్షన్స్ అవ్వకండి. అలాగే స్పాంటేనియస్గా మీరు నిర్ణయాలు తీసుకోకండి. అందుకే మీ ఆవేశపూరిత నిర్ణయాలని ఒక బర్న్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా నడపండి. అంతకన్నా ఇంకేం లేదు. ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం స్పాంటేనియస్గా కెమెరా ముందు కానీ మైక్ ముందు కానీ ఏదో ఫ్లో వచ్చింది కదా అని చెప్పి ఆవేశపూరితంగా మాట్లాడితే మాత్రం డెఫినెట్గా దాని పరిణామాలని అనుభవించవలసి వస్తుంది. అని చెప్పి జాగ్రత్త పడండి. వీలైనంత వరకు కెమెరాకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మైక్స్కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే పోలీస్ ఆఫీసర్స్, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో హై క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో తీసుకునే నిర్ణయాలు కూడా నిదానంగా ఆలోచించి 15 రోజులు కొంచెం కామ్గా ఒకరోజు ఆగి నిర్ణయం తీసుకునేటట్టుగా ప్లానింగ్ చేసుకోండి. మీలో పుట్టి ఆ అగ్నితత్వం ఏం చేస్తుందంటే దహించేస్తుంది, నిర్ణయాన్ని పాడు చేస్తుంది. చిన్న టిప్స్ అలా చేసుకొని పోతే సరిపోతుంది, బాగానే ఉంటుంది. ఇక్కడ మీరు మళ్ళా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి చండీ మంత్రాన్ని కానీ, దుర్గా సప్తశతి కానీ ఏదో ఒకటి 15 రోజులు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళడం అంటే కొంచెం ఆ అగ్నితత్వాన్ని బలహీనపరచడం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. దానివల్ల రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.